డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం, మీడియా ప్రకటనలు సమావేశాలకే పరిమితం, ట్విట్టర్లో స్టేట్మెంట్లు విమర్శల వరకే. రాష్ట్ర విద్యార్థుల కోసం 32 మెడికల్ కాలేజీలు అంటూ గొప్పలు. నీట్ పేపర్ లీకేజీపై మాత్రం రోడ్డెక్కని గులాబీ సైన్యం. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో 9 రోజుల పాటు నిరసనలు. ప్రస్తుతం బొగ్గు గనుల వేలంపై నో యాక్షన్. పెద్దపల్లి చిన్నారి ఘటనపైన మౌనం. పోరాడి రాష్ట్రాన్ని సాధించామంటూ ఉపన్యాసాలు. ఫైట్ చేయాల్సిన సమయంలో మాత్రం సైలెంట్. పార్టీ పెద్దల తీరుపై క్యాడర్లో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఏమని పరిస్థితిలో లేడు కేసీఆర్. ఇప్పుడు నీట్ పరీక్షను అట్టేట్లా అనేటువంటి పరిస్థితి, రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే అలా బిడ్డ ఆడుందిగా. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, రాష్ట్ర అస్తిత్వం తమ పార్టీతోనే సాధ్యమని టైం దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రత్యక్ష పోరాటాలకు దూరంగా ఉంటున్నదనే విమర్శ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ నేతలు కేవలం మీడియా ప్రకటనలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయంలో పార్టీ పెద్దలు సైలెంట్ గా ఉండడం క్యాడర్లో చర్చకు దారితీస్తుంది. ఇక నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయంలో కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ సంఘాలు, వామపక్ష సంఘాల పార్టీల అనుబంధ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు బొగ్గాన్ల వేలం విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్దపల్లిలో బాలికపై లైంగిక దాడి, హత్యా ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. వీటిపై పోరాడేందుకు అన్ని అవకాశాలు లభించినా బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు ఇంకా ప్రత్యక్ష పోరాటం ఎక్కడిది, అయిపోయి కాలిరిపోయి ఇంట్లో పన్నది బీఆర్ఎస్. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.